హాయ్ ఫ్రెండ్స్, నేను కేఎస్వర్ ప్రసాద్. ఈరోజు అరడిషివ్ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సంకల్పం ఏది ఉంటే వయసుతో సంబంధం లేకుండా మనం లక్ష్యాన్ని అనేది చేరుకోవచ్చు అనేది ఇతను నిరూపించాడు. ఇది తెలంగాణలో జరిగిందండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన నాగర్ కర్నూలు చెందిన చింతా పరమేష్ ని తెలంగాణ సీఎం గారు రేవంత్ గారు ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితులు, వయసు వంటి అడ్డుగోడలను అధిగమించారని ఆయన్ని ప్రశంసించారు. చిన్నప్పుడు పశువుల కాపరిగా పనిచేసి అతను 14 ఏళ్ల వయసులో ఆయన బడిలో చేరాడు. గవర్నమెంట్ స్కూల్లో 10th, గురుకుల కాలేజీలో ఇంటరు, హైదరాబాద్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ, ఓయూలో ఎంఎస్సీ జియాలజీ, పిహెచ్డి పూర్తి చేసి 35 ఏళ్ల వయసులో పట్టా అనేది ఆయన అందుకున్నాడు. ఈ చింతా పరమేశ్ని మనం కూడా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే చింతా పరమేశ్ చేసింది మామూలు సమస్య కాదండి. చదువుకోవాలని పట్టుదల, విద్య అనేది ప్రతి ఒక్కరికి కావాలి. చిన్నప్పుడు చదువుకోకపోయినా తర్వాత అయినా సరే మీరు నేర్చుకుంటే ప్రతిదీ చదువుకొని జ్ఞానం అనేది మనం సంపాదించుకుని మన పిల్లలకి చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్కరూ అది బాధ్యత. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.